వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫేస్ ఆయిల్స్ చేసుకున్నట్టుగానే మనం రకరకాల బామ్స్ కూడా చేసుకోవచ్చండి. పెయిన్ బామ్స్ చాలా కనపడుతుంటాయి ఆయుర్వేదంలో. అయితే లిప్ బామ్ కూడా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఇది మనం లిప్స్టిక్లు అవి వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. 3 రకాలనే అందులో ఇప్పుడు ఆర్గానిక్వి సోల్ ట్రీలు అవి చాలా వచ్చేసినాయి. అవైతే లిప్స్టిక్లు అవి ఏం వేసుకోము, మనం ఏదో ఇంట్లో ఉంటాం. కొంచెం చిన్నపిల్లలు వాళ్ళకి లిప్స్టిక్లు వేయకూడదు అలా భావాలు ఉన్నప్పుడు మనమే సింపుల్గా చేసుకోవచ్చు. క్యారెట్ తోటి కానీ బీట్రూట్ తోటి కానీ చేయొచ్చు. 2 మెథడ్స్ చేయాలన్నమాట. క్యారెట్ బీట్రూట్ చక్క బాగున్నది తీసుకోండి, చెక్కు తీసి ముందు కోరేసేయండి. పూర్తిగా కోరేసి రసం తీసేది. బట్టలో కూడా పిండొచ్చండి. క్లాత్లో వేసి పిండామంటే మొత్తం జ్యూస్ అంతా ఆ క్లాత్ని పట్టేస్తుంది. మంచి కలర్ఫుల్గా మనకి ఈ బీట్రూట్ జ్యూస్ తీసామండి. దీన్ని 2 మెథడ్స్లో మనం బామ్ తయారు చేసుకోవచ్చు. ఒకటి వ్యాస్లైన్ తోటి, రెండోది మంచి నెయ్యితోటి. వెనకలుపుకోవచ్చు కానీ నిలవ ఉండదు. నెయ్యితో కనుక చేస్తే కొంచెం నిలవ ఎక్కువ ఉంటుందండి. 2 రకాలుగాను చేద్దాం. చాలా సింపులే, అంత కష్టం కాదు. కొంచెం వెడల్పాటి పాత్రతోటి నీళ్ళు పెట్టుకోండి. ఇదేంటంటే డబుల్ బాయిలింగ్ చేయాలన్నమాట. మనం డైరెక్ట్గా వ్యాస్లైన్ని పొయ్యి మీద పెడితే క్షణంలో కరిగిపోతుంది, కానీ మనం కొంచెం చేసుకునేటప్పుడు వస్తువు పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని వ్యాస్లైన్ డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు అంటారు. 2 స్పూన్ల వ్యాస్లైన్ తీసుకోండి. ఈవెన్ ఇది కూడా నిలవ ఉంటుందండి బాగానే. కాకపోతే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే ఎక్కువ రోజులు లైఫ్ అవుతుంది. ఎందుకంటే మనం బీట్రూట్ పచ్చి జ్యూస్ కలుపుతాం ఇందులో. నీళ్ళు వేడెక్కినాయి, వ్యాస్లైన్ చూడండి క్విక్గా కరిగిపోతుంది. పెట్రోలియం జెల్లీ అని దొరుకుతుంది కదా, ఇందులో ఏం సెంటు వాసన వేరే కలరు ఏమి ఉండకూడదు. అలాంటిది తెచ్చుకుంటే మంచిది. ప్యూర్ పెట్రోలియం జెల్లీస్ కూడా దొరుకుతాయండి. హైదరాబాద్ లాంటి చోట అయితే బేగం బజార్లో అక్కడ దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. దాంతో మనం రకరకాలు చేయొచ్చు. ఫుడ్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఇది చేస్తే లిప్ బామ్ చేసుకుంటే ఏంటంటే మనం రాత్రి కూడా ఇంట్లో రాసుకోవడానికి బాగుంటుంది. కొంచెం చిన్న కలర్ కూడా వస్తుంది అన్నమాట. ఇందులో ఒక స్పూను కూడా పూర్తిగా అక్కర్లేదు, కొబ్బరి నూనె వేయండి. ఇందులో స్టవ్ ఆపేసేయండి, ఇంకా నీళ్లు వేడెక్కాల్సిన పని లేదు. ఈ మన బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, దీన్ని ఒక 2-3 స్పూన్లు ఇందులో వేసేయండి. ఇందులో ఏమి నీళ్లు కలపలేదండి, మనం అలాగే పెట్టేసాము. డైరెక్ట్గా జ్యూస్ అనమాట. ఇంకా మెల్లిగా దీన్ని కదపటం మొదలు పెట్టండి. కొంచెం టైం పడుతుంది కానీ దీన్ని బాగా కలపటం మొదలు పెట్టండి. ఇదేంటంటే మనకి నీళ్ళుగా పలసగా ఉన్నట్టుగానే కనబడుతుంది. చల్లారాక మళ్ళీ జల్లీ దగ్గరికి బిగుసుకుపోతుంది కదా, అప్పుడు దగ్గరకు అయిపోతుంది. ఇది చేసిన వెంటనే మనకి వస్తువు తయారై కనపడదు, కొంచెం టైం తీసుకుంటుంది అది చల్లారడానికి. ఈ లోపల ఇందులో వేసిన కొబ్బరి నూనెకి తర్వాత ఏమో ఈ బీట్రూట్ బాగా కలిసేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆకుండా కలపటమే అనమాట. ఇది చూడండి, ఇందాక కంటే బెటర్గా కనిపిస్తుంది. వ్యాజ్లైన్ ఆరిపోయేసరికి చూడండి ఎలా వచ్చిందో. ఇందులో ఎక్సెస్ అయిన జ్యూస్ని ఇది వదిలిపెట్టేస్తుందండి. మోరోవర్ మనం కదపకుండా కనుక సగం అయ్యాక వదిలేసామా ఏసీ దగ్గర ఫ్రిడ్జ్లోనే పెడితే మొత్తం జ్యూస్ అంతటిని వదిలేస్తుంది, కొంచెం కలరే తీసుకుంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న జ్యూస్ని కొంచేసేయండి. దీన్ని మాత్రం ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి.
బయట పెట్టినా ఏమవుదండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా కంఫర్టబుల్గా మనం రాసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. అయితే ఇది మొదటి మెథడ్ కదా. రెండోది ఏంటంటే, మనం ఈ వ్యాజ్లైన్ ఇష్టపడరు చాలామంది, పెట్రోలియం జెల్లీ కదా, పెట్రోలియం ప్రోడక్ట్ అని. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే రెండో నేటివ్ మెథడ్, పూర్వకాలం ఈ మన వ్యాజ్లైన్ లేని రోజుల్లో చేసిన మెథడ్ అనమాట ఇది. నేను చక్కగా స్టవ్ మీద పెట్టేసేయండి మన బీట్రూట్ జ్యూస్ని. క్యారెట్ జ్యూస్ కూడా ఇలా చేసుకోవచ్చండి, అది వేరే షేడ్ వస్తుంది, చిన్న ఆరెంజ్ షేడ్. దీన్ని స్టవ్ మీద వదిలేసి కొంచెం అప్పుడప్పుడు తిప్పుతూ ఇది చిన్న క్రీమ్ ముద్దలాగా అయ్యేలాగా ఉడికించేసేద్దాం. చూడండి, ఇంత జల్లిలాగా ఇలా దగ్గరగా అయిపోయేదాకా మనం తీసిన రంగంతా గిన్నెకే అంటేస్తుంది. ఇలాంటప్పుడు స్టవ్ ఆపేసేయండి. దీంట్లో మనకి ప్రశస్తమైన ఆవు నెయ్యి దొరికితే చాలా మంచిదండి, లేకపోతే ఓకే, ఇంకా చేయగలిగేది ఏం లేదు. మంచి నెయ్యి మన దగ్గర ఉన్నది, ఒక 1/2 స్పూను లేదా 3/4 స్పూను నెయ్యి వేసేసేయండి ఇందులో. దీంట్లో కలిపేయటమే అనమాట. ఇక మన చేతికి వచ్చి ఈ జల్లీని నేతిని కలిసేలాగా చేసుకోవాలి. ఇదేంటంటే నెయ్యి వేరే పదార్థాన్ని జిడ్డు తనలోకి ఇముడ్చుకోదు, తోసేస్తుంది బయటికి. కొంచెం దీన్ని మనం ముద్దు చేయాలి, తర్వాత బలవంతం చేయాలి. గారాబం చేస్తే విందు, బలవంతమే చేయాలి. ఈ నలకంతా ఎన్ని రోజులు వస్తుందోనండి. ఒక చిన్న దాంట్లో వేసి పెట్టుకోవాలి. అంటే ఈ క్రీమ్కి, అంటే మనం చేసిన జల్లీకి ఎంత నెయ్యి పడుతుందో అంత పట్టి తతిమా నెయ్యి ఇలా కనపడుతుంది కదా, బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన నెయ్యి తీసేయటము, అన్నంలో వేసుకుని తినేయచ్చు, ఏం పర్వాలేదు. ఈ జల్లీలో ఉన్నది మాత్రం చిన్న బౌల్లో పెట్టుకోవాలి. టూ టైప్స్గా చేసిన లిప్ బామ్ మనది రెడీగా ఉందండి. ఫస్ట్ది ఇదిగోండి, స్ప్రెడ్డింగ్ కొంచెం స్లోగా అవుతుంది నెయ్యి వేసి చేసుకుంటే. వ్యాజ్లైన్తో చేసుకున్నది చూపిస్తాను, ఈ చివరి వేసుకున్నాను, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కొంచెం స్లోగా అవుతుంది, కాకపోతే పొట్టలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, పిల్లలకి మూతికి రాస్తే తినేస్తారన్న భయం లేదు. మనం కూడా లిప్స్టిక్లు తినేసే వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.